ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఆ సీతని పందెంలో ఓడించాలని మనం ట్రై చేస్తుంటే మనల్ని గెలవాలని ఆ సీత టీచర్ని తీసుకొచ్చింది. అలాంటి దానికి నువ్వు ముద్దు పెడతావా? బుద్ధి లేదా నిన్ను? నా చెయ్యి పట్టుకుంటావా? వదిలో. ప్రీతిని ఎందుకు కొడుతున్నారు? నా కూతురు నా ఇష్టం. అడగటానికి నువ్వెవరు? ప్రీతి మీ కన్న కూతురు కాదు కదా. సీత చెప్పింది. మీరు ప్రీతికి సవత్తల్లే కదా, అందుకేనా మీ ఇష్టం వచ్చినట్టు చేస్తారు? నేనేం సవతి తల్లిని కాదు, సొంత తల్లి కంటే ఎక్కువ. అలాంటప్పుడు మీరు ప్రీతికి ఇష్టమైనవి చేసి పెట్టాలి, కానీ తనకిష్టమైన స్వీట్స్ తింటుంటే ఎందుకు కొడుతున్నారు? అవి నువ్వు చేసినవి కాబట్టి, నీకు ప్రీతి ముద్దు పెట్టింది కాబట్టి. తల్లి లాంటి ఆవిడకు ప్రీతి ముద్దు పెడితే తప్పేముంది అత్తయ్య? కూతురు లాంటి ప్రీతికి టీచర్ స్వీట్ చేసి పెట్టడం నేరమా? సీత, ఇందులో నువ్వు కల్పించుకోవద్దు. టీచర్ జోలికొస్తే నేను జోక్యం చేసుకుంటానని నేను మీకు ముందే చెప్పాను. మీ టీచర్ని ప్రీతి ఉషాల జోలికి రావద్దని మేం కూడా చెప్పాం. డాన్స్ లో కల్పించుకోవద్దు అన్నారు. తినే తిండిలో కూడా జోక్యం చేసుకోకూడదా? ఏ విషయంలో కూడా మీరు కల్పించుకోకూడదు. అమ్మ పెట్టదు, అడుగు తిననివ్వదు అంటే ఇదే. మీరెలాగో మీ పిల్లలకు ఇష్టమైన వివరు, ఇంకెవరైనా ఇస్తే ఓర్చుకోలేరు. మళ్ళీ నేను కన్ను తల్లిని కాకపోయినా సొంత తల్లి కంటే ఎక్కువ అని వాటికి డైలాగ్ ఒకటి. సీత, నువ్వు హద్దు మీరి మాట్లాడుతున్నావు. ప్రేమకు హద్దులు లేవని చెప్తున్నాను. టీచర్ అంటే అందరికీ టీచరే. ఒక గురువులో తల్లి, తండ్రి, స్నేహితుడు, దైవం అందరూ ఉంటారు. ఆ ప్రేమతో టీచర్ స్వీట్స్ ఇస్తే బదులుగా ప్రీతి ముద్దిచ్చింది. దాన్ని మీరు సహించలేకపోతున్నారు. ఒకటి గుర్తుపెట్టుకోండి, సుమతి అత్తయ్య చనిపోయాక మీరు మామకు ప్రేమను పంచి ఉండొచ్చు. అంత మాత్రాన వారిపై మీకు మాత్రమే సర్వ హక్కులు ఉన్నాయి అనుకోవడం తప్పు. నాకు కాక ఇంకెవరికుంటాయి? కాని పెంచిన పిల్లలపై కన్న తల్లికి మాత్రమే సర్వ హక్కులు ఉంటాయి. మిగతా వాళ్ళకి ఆ పిల్లలపై బాధ్యత మాత్రమే ఉంటుంది. ఆ బాధ్యత తీసుకున్న వాళ్ళు కూడా కన్న తల్లితో సమానమే అని మర్చిపోకు. నేనేం కాదనిలేదే. ఆ బాధ్యత మీరు తీసుకున్నారు, మా టీచర్ గారు కూడా తీసుకున్నారు. అంటే నీ దృష్టిలో మీ టీచరు మహా ఒకటే అంటున్నావా? ప్రేమ చూపించే విషయంలో అందరూ ఒకటే అంటున్నాను. అందరూ ఒకటే ఎలా అవుతారు? రామ్ ప్రీతిల కోసం మహా తనకు సొంత పిల్లల్నే వద్దు అనుకుంది. అంత త్యాగం ఎవరు చేస్తారు? అది త్యాగమో తన అందం మీద జాగ్రత్త ఆ దేవుడికే తెలియాలి. సీత, సీత. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.